కందుకూరు, కాకినాడ, మదనపల్లి, రాజమండ్రి, కడప, పట్వేలు, తుంగమూరు, జమ్మలమడుగు, అనంతపూర్. ఇందులో ఏ ఊరికి వెళ్ళాలి? నైట్ 8 o'clock కల్లా బస్ అమ్మా. 7:30 కల్లా ఇక్కడ ఉండాలి. సరే. ఎక్కడికి వెళ్ళాలమ్మా? అదే చూస్తున్నానండి. అదే చూస్తున్నావా? చూడడం ఏంటి? అక్కడ టైమింగ్స్ ఏం లేవే. అది ఊరు పేర్లున్నాయి కదా. మీరే ఊరికి వెళ్ళాలి? ఇప్పుడు వెంటనే ఏ ఊరికి బస్ ఉంది? ఏ ఊరికి బస్సు ఉంటే ఆ ఊరికి వెళ్ళిపోతారా? అదే అదే హైదరాబాద్ కి బస్ ఉందా? హైదరాబాద్ కి రాత్రి 9:30కు ఉంది. ఇదేదో ఇంట్లోంచి పారిపోయిన కేసులా ఉంది. ఏదో ఒక ఊరికి టికెట్ ఇచ్చేద్దాం. పోనీ వైజాగ్ ఉందా? 6ంటికి ఉంది. రాజోలు 6:30కి. భీమవరం 8ంటికి. అనంతపురం డౌటే లేదు, ఇది పారిపోయిన కేసే. అయినా మనకెందుకు? అసలే పండగ సీజన్ కాదు కాబట్టి బస్సులు ఫుల్ అవడం మనకి ముఖ్యం. ఈ టికెట్ ఎందుకు వదులుకోవాలి? సార్, మిమ్మల్ని అనంతపురానికి బస్ ఉందా? ఇప్పుడంటే వెంటనే లేదు, గంటలో ఉంది. గంటలోనా? సరే, ఒక టికెట్ ఇవ్వండి. ఓకే. సీట్ నెంబర్ L2, విండో పక్క సీటు. 1 గంట తర్వాత బస్సు బయలుదేరుతుంది. వెళ్ళి మళ్ళీ వస్తారా? ఇక్కడ వెయిట్ చేయకూడదా? వెయిట్ చేయొచ్చు, మీకు బోర్ కొడుతుందేమోనని. పర్లేదు, నేను వెయిట్ చేస్తాను. నా తల్లి, మాకింట అన్యాయం చేసి పోతాం అనుకోలేదే. నువ్వు లేకుండా మేము ఎట్లా బ్రతుకుతాం అనుకున్నావే. అయ్యో, నేను ఎక్కడని వెతకాలి, ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చెయ్యమ్మి, నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదమ్మి. నువ్వేం కంగారు పడద్దు నాన్న, అసలు నీ ఆరోగ్యం బాలేదు. అక్క, అసలు కాకి ఫోన్ తీసుకెళ్ళిందా? ఏమోనే, నేను చూడలేదు. రింగ్ అవుతుంది. ఫోను ఇంట్లో రింగ్ అవట్లేదంటే తను తీసుకెళ్ళి ఉంటుంది. చూడమ్మి. కావ్య, ఫోన్ లిఫ్ట్ చేయవే. భగవంతుడా, నా బిడ్డ నాతో మాట్లాడాలి. నా మాట విని వెనక్కి తిరిగి రావాలి. ఏమ్మా, ఫోన్ ఎత్తట్లేదా? ఎత్తట్లేదమ్మా. ఏమైందమ్మి? కట్ చేసిందమ్మా. అది ఫోన్ ఎత్తదే, మనందరితో తెగతింపులు చేసుకుని వెళ్ళిపోయింది. మనం ఏమైపోతే దానికేంటే? మన చచ్చినా బ్రతికినా
ఇప్పుడు దానికి అనవసరం. అదంతా మన తల రాత్రి. ఇక అది రాదు. నా గుండెలో చెచ్చి పెట్టడానికి వెళ్ళిపోయిందమ్మా. అయ్యో నేనెట్లా బ్రతికేదమ్మి? నా బిడ్డను చూడకుండా నేనెట్లా ఉండాలమ్మి? ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళిపోయి ఎక్కడో తలదాచుకుంటుంది. ఏమైపోతుంది? ఒకసారి మళ్ళీ చెయ్యి. రింగ్ అవుతూనే ఉందక్క. నన్ను క్షమించండి. మిమ్మల్ని ఏడిపించడానికి నేను పుట్టానేమో. కనీసం నా మూలంగా మీకు అవమానాలు జరగకపోతే నాకంతా చాలు. కట్ చేసింది నాన్న. అయిపోయింది. దానికి మనకి రుణం తీరిపోయింది. అసలేమనుకుంటుంది ఇది? స్విచ్ ఆఫ్ చేసిందక్క. అయ్యో. కొంచెం కూడా అనుమానం రాలేదే. అది ఇంత పని చేస్తుందని కళ్ళు కూడా అనుకోలేదు. ఇప్పుడు ఏం చేద్దామే? ఊరుకో అక్క. అమ్మ నాన్నలకు ధైర్యం చెప్పాల్సిన మనమే ఇలా అయిపోతే ఎలా చెప్పు. నేను వెళ్ళి బయట వెతికేసి వస్తానక్క. అక్క, అమ్మ నాన్న జాగ్రత్త. చెప్పండి సార్. అనంతపురం బస్సు ఎన్నింటికి ఉంది? ఇంకో 1 అవర్లో. సీట్లు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎన్ని కావాలి సార్? నాకొక్కడికి. సరే సార్. కన్ఫర్మ్ చేయనా సార్? ఓకే, కన్ఫర్మ్ చేయి. సరే సార్. సీట్ నెంబర్ ఎంత? L1 సార్. ఎల్వన్నా? చిచ్చి, ఈ దరిద్రుడు పక్కన పడిందేంటి? ఇప్పుడు ఎలాగా? L1. ఓకే, ఇవ్వు. హలో. అవును, కోర్టు పని మీద అనంతపురం వెళ్తున్నాను. పని కాగానే వెంటనే వచ్చేస్తాను. వీడితో కలిసి ప్రయాణం చేయడం కన్నా చావటం బెటర్. ఛీ!
అమ్మా ఆ కేసుకు సంబంధించి ఎక్కడికి వెళ్తున్నావు? బస్ వచ్చే టైం అయింది. చెప్పనుకో ఇంట్లోకి నేను మళ్ళీ నీకు చేస్తాను. కావ్య ఎలా ఉంది? చేతిలో బ్యాగ్ కూడా ఉంది. కావ్య, 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 ఒక్క నిమిషం ఆగు. కావ్య, కావ్య ఆగు. కావ్య, కావ్య ఆగు. కావ్య ఒక్క నిమిషం. కావ్య, ఏమ్మా బ్రతకాలని లేదా? చచ్చిపోవాలనుకున్నావా? కావ్య, ఏ కావ్య, ఏంటి సడన్ గా? ఎవరతను? ఎవరో చెత్తదివా ఏమన్నా ప్రాబ్లమా? ఈ బ్యాగ్ ఏంటి రోడ్డు మీద ఇలా పరిగెత్తడం ఏంటి? ఏమైంది? అది లేదు లేదు నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. కాదు ఊరు వెళ్ళాలి. ఏ ఊరు? ఒక్కదానివే వెళ్తున్నావు ఏంటి? అనంతపురం కాదు హైదరాబాద్ వెళ్ళాలి. ఏంటంత కంగారుగా ఉన్నావు? అదేం లేదు. సడన్ గా కార్ అడ్డొచ్చేసరికి షాక్ అయ్యాను. అంతే అంతే. ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నేను స్టేషన్కి వెళ్ళాలి. ఈ టైంలో హైదరాబాద్ ట్రైన్ లేదే, నైట్ ఉన్నట్టుంది కదా? లేదు కొత్త ట్రైన్ ఏదో వేశారంట, ఉంటుంది. ఓహో, సరే సరే, కార్ ఎక్కు, నేను అటే వెళ్తున్నాను. అమ్మయ్య నమ్మాడు. స్టేషన్లో డ్రాప్ చేస్తాను, పద ఎక్కు. డ్రైవర్ పోనీ. ఒక్క నిమిషం. నువ్వేమనుకోకపోతే నేను ఒకటి అడగొచ్చా? అడుగు. నాకు ఇందాక నుంచి ఇది చాలా అర్జెంటు. నువ్వు సడన్ గా కనిపించేసరికి విషయాన్ని మర్చిపోయాను. ఒక 2 minutes. ఓకే. కనిపించిందా అమ్మే? లేదు. ఫోన్ కట్ చేస్తుందండి. హలో రాజా, నేను వేరే టెన్షన్ లో ఉన్నాను రాజా, మళ్ళీ చేస్తాను. వెయిట్. టెన్షనా? ఏ టెన్షన్ లో ఉన్నావు నువ్వు? ఏమైంది నీకు? మా కావ్య కనిపించడం లేదు రాజా. నేను తర్వాత చేస్తాను, బాయ్. హే ఆగాగు. కావ్య నాకు కనిపించింది. ఏంటి? నీకు కావ్య కనిపించిందా? ఎక్కడుంది రాజా? అసలు ఎలా ఉంది? తను సేఫ్ గానే ఉంది, యూ డోంట్ వరీ. ఊరెళ్ళాలని చెప్పింది. వాళ్ళకొని చూసి డౌట్ వచ్చి పక్కకొచ్చి నీకు ఫోన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ రాజా, థ్యాంక్ యూ సో మచ్. నోరు మూసుకో, తనని ఇంటికి తీసుకొస్తున్నాను. బాయ్. సరే నాన్న, కావ్య రాజా కనిపించిందంట, తనే ఇంటికి తీసుకొస్తున్నాడు. వెళ్దామా?
డ్రైవర్ పోనీ. దిగు. ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చా? పద. నేను రాను. నేను రాను. పదమన్నానా? నేను రా. నడు. నేను రాను. రావే. నీకు అసలు బుద్ధుందా? ఏం పని చేసావి? నువ్వే తప్పు చేసావని పిరికిదాన్లా అలా పారిపోయావు. మేమంతా ఏమైపోవాలనుకున్నావే పిచ్చిదానా? కావ్య, ఎంత పని చేసావే? ఏయ్, ఏంట నువ్వు చేసింది? పెద్ద గొప్ప అనుకుంటున్నావా? పారిపోతే సమస్యలన్నీ పారిపోతాయి అనుకుంటున్నావా? అసలు ఏమనుకుంటున్నావే? అమ్మి ఏడవకమ్మి, ఏం అనబాకండి నా కన్న తల్లిని. మళ్ళీ చూస్తాననుకోలేదు నా కన్న బిడ్డని. మన అదృష్టం బాగుంది కాబట్టి తిరిగి వచ్చింది, అది చాలమ్మి. ఇలా నెత్తికెక్కించుకుని దాన్ని ఎలా తయారు చేశారు? ఏమనిపిస్తుంది చేసేటివి? రాక్షసి, ఒసే పాపిష్టిదానా! ఎవరో ఏదో అనుకుంటారని కన్నబిడ్డని బరువు అనుకుంటావా? పరువు పోయింది అనుకోవడానికి నువ్వే నేరం చేశావి. దరిద్రపు కొట్టు సంబంధాలొచ్చాయి. నీకు మాకు మనశాంతి లేకుండా చేసాయే తప్ప నువ్వే పాపం చేసావని వెళ్ళిపోవాలనుకున్నావు. అక్క, రాజా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు లేకపోతే అది దొరికేదే కాదు. ఇట్స్ ఓకే. తననేం అనకండి. ఏమనుంటే ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకోండి. బయట ఎందుకు? ఒక్క నిమిషం. వస్తాను అంకుల్. మంచిది, వస్తానండి. థ్యాంక్స్ రా. ఇట్స్ ఓకే. పద. రా అమ్మి, కూర్చో అమ్మి, కూర్చో. ఇప్పుడు చెప్పవే, ఏంటి నీ బాధ? బాధ కాదు, భయం. దేనికి భయం? ఎవరంటే భయం? మళ్ళీ మీరు ఎక్కడ సంబంధాలు తెస్తారని భయం. వచ్చిన ప్రతి చెత్త విధవ నాతో పాటు మిమ్మల్ని కూడా అవమానిస్తాడని భయం. అందుకే నా దాన్ని నేను చూసుకోవాలనుకున్నాను. అమ్మి, మరి నేనే దారి చూసుకోవాలమ్మి. చిన్నప్పటి నుంచి నువ్వు అడిగింది ఏదీ కాదనకుండా గుండెల్లో పెట్టుకుని పెంచాను కదమ్మి. అమ్మి, ఆ గుండెలోనే చిచ్చు పెట్టి నువ్వు వెళ్ళిపోతే నేను ఏ నరకానికి దారి చూసుకోవాలమ్మి. ఊరుకో అమ్మి. వయసులో ఉన్న ఆడపిల్లవి ఇంట్లో గుట్టుగా ఉంటేనే నిందలేసిపోతున్నారు. బయట అడుగు పెడితే ఎవరి కళ్ళు నీ మీద పడతాయో, నువ్వేమైపోతావోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెతికాం కదే. అది ఇప్పుడు మనందరికంటే పెద్దదైపోయిందమ్మా. దాని దారి అదే వెతుకునేంత పెద్దదైపోయింది. దారి వెతుక్కుంటుందంట. దారి ఏం దారి చూసుకుంటావే? రావే, ఆ దారి ఏదో నేను చూస్తాను. రామ్మా, అలాంటి దారి నాకు కూడా కావాలి. అక్కడ అమ్మ నాన్నల కన్నా బాగా చూసుకునే వాళ్ళు ఉంటారా? మాకన్నా ప్రాణంగా ప్రేమించే అక్క చెల్లెలుంటారా?
ఇదిగోవే ఈయనిప్పుడు నిన్ను చూశాక ఈ మాత్రం నిలబడగలిగాడే నాన్న. ఇంత ప్రేమను పంచేవాళ్ళు ఉంటారా?